థాయిలాండ్ లో ఒక ఇండియన్ టూరిస్ట్ చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ని ఫేస్ చేశాడు. రెస్టారెంట్ ఇచ్చిన బిల్ దగ్గర గొడవ స్టార్ట్ అయ్యి రేసిజం వరకు వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగిందో తెలుసా? ఒక ఇండియన్ టూరిస్ట్ థాయిలాండ్ లోని ఒక రెస్టారెంట్ లో బ్రేక్ఫాస్ట్ చేశాడు. రెస్టారెంట్ ఇచ్చిన బిల్లులో కొన్ని హిడెన్ ఛార్జెస్ ఉన్నాయని అతనికి అర్థమైంది. దాంతో గొడవ స్టార్ట్ అయింది. లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల రెస్టారెంట్ స్టాఫ్ ఒక అమ్మాయిని ట్రాన్స్లేషన్ కి పిలిచారు. ఆ అమ్మాయి ఏమో ఇతన్ని ఎక్కడి నుంచి వచ్చావని అడిగింది. అతను నేను ఇండియా నుంచి వచ్చానని చెప్పిన వెంటనే సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. ఆ అమ్మాయి ఇండియన్స్ ని జనరలైజ్ చేస్తూ రేసిస్ట్ పదాలు యూజ్ చేయడం స్టార్ట్ చేసింది. So we literally had to call the police just to sort this out. So all the people who say Thailand is good and all of that. So this is the first time that I'm experiencing racism in Thailand, in Aonang, in Krabi. కానీ టూరిస్ట్ మాత్రం కామ్ గా వీడియో రికార్డ్ చేస్తూ ఏం ఆర్గ్యూ చేయకుండా థాయిలాండ్ టూరిస్ట్ పోలీస్ కి కాల్ చేశాడు. పోలీస్ అక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ కంట్రోల్ అయింది. ఈ సిచ్యువేషన్ తర్వాత టూరిస్ట్ ఇంకొక వీడియో రికార్డ్ చేసి తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఆ వీడియోలో అతను చెప్పింది ఏంటంటే అక్కడ ప్రాబ్లం బిల్ గురించి కాదు, ఇండియా నుంచి వచ్చాను అని చెప్పిన వెంటనే సిచ్యువేషన్ మొత్తం రేసిజం సైడ్ వెళ్ళిపోయింది. మన ఇండియన్ టూరిస్ట్ అబ్రాడ్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం చాలా బాధగా ఉంది. ఒకవేళ మీరు కూడా వేరే కంట్రీస్ కి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తే మాక్సిమం వాళ్ళతో ఆర్గ్యూ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి అండ్ లోకల్ పోలీస్ ని కాంటాక్ట్ అవ్వండి.